నమస్కారం వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్ 11 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్న షాద్ నగర్ ఎక్సైజ్ పోలీసులు రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పిలుపు మొహరం పండుగలో అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం కర్నూలు జిల్లా పత్తికొండ పోలీసుల హెచ్చరిక హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీక మొహరం పండుగ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ఐకమత్యంతో మొహరం పండుగ నిర్వహించుకోవాలని కర్నూలు జిల్లా పత్తికొండ పోలీసులు కోరారు ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పత్తికొండ పోలీస్ శాఖ హెచ్చరిక జారీ చేశారు ఈ కార్యక్రమంలో పత్తికొండ రూరల్ సిఐ పులి శేఖర్ టౌన్ సిఐ జయన్న మధ్యకర ఎస్ఐ విజయ్ కుమార్ మొహరం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నమస్కారాలు. ఈరోజు ఈ మొహరం సందర్భంగా గ్రామ ప్రజలందరికీ మండల ప్రజలందరికీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ మొహరం సందర్భంగా గ్రామ ప్రజలందరూ ప్రతి ఒక్క గ్రామంలో ఈ మొహరంని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. గ్రామ ప్రజలకు మేము మా యొక్క విన్నపం ఏమనగా పోలీసు వారి విన్నపం ఏమనగా ఎక్కడ అశాంతి ఘటనలు జరగకుండా లాండర్ ఇష్యూస్ ఎక్కడ రాకుండా ప్రశాంత వాతావరణంలో కుల మతాలకు అతీతంగా పండుగను జరుపుకోవాలని చెప్పేసి మా పోలీసు వారి తరఫున మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ఎటువంటి ఆటంకాలు కలిగినా కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మిమ్మల్ని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ పండుగను ఒక ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మేము శాంతియుతంగా చేసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మొహరం అంటే మత సామరస్యానికి ప్రతీక కాబట్టి దయచేసి అందరూ గ్రామస్తులు అన్ని గ్రామాల ప్రజలు కూడా సామరస్యంతో ఎంతో భక్తితో ఎంతో హ్యాపీగా చేసుకోవాలని మా యొక్క విన్నపము. ఎందుకంటే ఈ పండుగలు అనేవన్నీ కూడా అందరూ కలిసిమెలిసి హ్యాపీగా చేసుకునేటువంటి పండుగలు. ఇవి ఎంత హ్యాపీగా చేసుకుంటే రేపు పొద్దున ఫ్యూచర్ భవిష్యత్తులో కూడా అంత పోలీసు వాళ్ళ తరఫు నుంచి అంత కోఆపరేషన్ ఉంటుంది కాబట్టి ఏ చిన్న అల్లర్లు కానీ న్యూసెన్స్ కానీ లేకుండా చేసుకోవాలని మా యొక్క విన్నపము. అలాగే ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరు ప్రవర్తించినా వారి పైన కఠినమైన చర్యలు తీసుకోవడానికి డిపార్ట్మెంట్ ఎక్కడ కూడా వెనుకాడదు. కాబట్టి మా యొక్క విన్నపం అనుకోండి, ఆర్డర్ అనుకోండి, ఏదైనా అనుకోండి, దయచేసి అందరికీ చెప్తున్నాము. మొహరం ఉత్సవాలని మొహరం పండుగ సందర్భంగా అందరూ కూడా మా పండుగను జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో సంతోషంగా జరుపుకోవాలని అందరికీ సూచిస్తూ ఏదైనా సమస్యలు ఉంటే ఇమీడియట్గా పోలీస్ కన్సల్ట్. పత్తికొండ గ్రామ ప్రజలకు నమస్కారాలు. ఈ యొక్క మొహరం పండుగను పత్తికొండ పట్టణంలో మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతో పవిత్రంగా జరుపుతారు. ఆ యొక్క పవిత్రతకు ఎక్కడా భంగం కలగకుండా పండుగను ప్రజలందరూ చక్కగా నిర్వర్తించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ చౌసన ఆడేటప్పుడు ఈ కోలాటలాగా ఆడే ఈ యొక్క అట్లో పండగ వాతావరణంలాగా చేసుకోవాలని కోరుకుంటాను. ఎటువంటి గొడవలు కొట్లాటకు దూరంగా ఉంటూ పండుగను చక్కగా నిర్వర్తించుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా తాగి అల్లర్లు గొడవలు సృష్టిస్తే కఠినమైన చర్యలు తీసుకోబడను. అలాగే మన పత్తికొండ పట్టణంలో జరుగు ప్రతి పీర్ల చావిడిలో సీసీ కెమెరాలు అరేంజ్ చేయించాము. మీరు చేసిన యొక్క అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా చేసినట్లయితే ప్రతిదీ రికార్డ్ అవుతుంది. వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. కాబట్టి పండుగను పండగ వాతావరణంలో చక్కగా నిర్వహించుకోవాలని మరి ముఖ్యంగా ఆ యొక్క పత్తికొండ గ్రామ ప్రజలందరికీ మా యొక్క చుట్టుపక్కల మా యొక్క లిమిట్స్లో జరిగే ప్రజలందరికీ మొహరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బీహార్ నుంచి దిగుమతి అయిన 11 కిలోల 130 గ్రాముల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సరూర్ నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉజ్వల రెడ్డి తెలిపారు. జీవనోపాధి కోసం బీహార్ నుంచి కొంతమంది హైదరాబాద్కు వచ్చి వ్యాపారం చేసుకుంటూ మత్తును కలిగించే గంజాయి చాక్లెట్లను జోరుగా అమ్మకాలు సాగిస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని నందిగామ మండల కేంద్రం సమీపంలో పాత జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఓ కిరాణా షాపులో 3,50,000 విలువ చేసే 11 కిలోల 130 గ్రాముల గంజాయి చాక్లెట్లను షాద్ నగర్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. శనివారం షాద్ నగర్ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉజ్వలారెడ్డి మీడియా ముందు వెల్లడించారు.
సందర్భంగా డిపిఈఓ ఉజ్వలారెడ్డి మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని నందిగామ మండల కేంద్రం సమీపంలో పాత జాతీయ రహదారి పక్కన ఓ కిరాణా షాపులో బీహార్ రాష్ట్రానికి చెందిన పింటూ సింగ్ అనే యువకుడు గంజాయి విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం వచ్చిందని తెలిపారు. దీంతో షాద్ నగర్ ఎక్సైజ్ శాఖ సిఐ టి శేఖర్ ఆధ్వర్యంలో సిబ్బందితో తనిఖీ చేయగా 2 కిలోల గంజాయి ముడి పదార్థం, 9 కిలోల 150 గ్రాముల 40 గంజాయి చాక్లెట్ల ప్యాకెట్లు లభించినట్లు తెలిపారు. మొత్తం 11 కిలోల 130 గ్రాముల గంజాయి లభించిందని, వీటి విలువ 3.5 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితుడి నుంచి గంజాయిని, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వివరించారు. పల్నాడు జిల్లా వినుకొండ ముస్లిం సోదరులకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మొహరం పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలకు మొహరం పండుగ ఎంతో ప్రధానమైందని, ముస్లిం సోదరులందరూ కలిసికట్టుగా అత్యున్నత భావంతో ఈ పండుగను నిర్వహించుకోవాలని, ఆ అల్లా దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన కోరారు. అలాగే తొలి ఏకాదశి, మొహరం 2 పండుగలు ఒకే రోజు రావటం హిందూ ముస్లిం ఐక్యతను చాటుతుందని, హిందూ ముస్లింలందరూ సోదర భావంతో ఈ 2 పండుగలను నిర్వహించుకోవాలని ఆయన కోరారు. అస్సలాము అలైకుం. ముస్లిం సోదరులందరికీ మొహరం పండుగ శుభాకాంక్షలు. ఒక పక్క తొలేకాదశి పండుగ, మరో పక్క మొహరం పండుగ. ఈ పండుగ సందర్భంగా అందరూ సంతోషంగా ఉండాలని, బిడ్డలందరికీ బాగా చదువు రావాలని, ఆయురారోగ్యాలతో అందరూ అభివృద్ధిలో ముందుకెళ్లాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరున ముస్లిం సోదరులందరికీ మొహరం శుభాకాంక్షలు. పల్నాడు జిల్లా వినుకొండ రాష్ట్ర అభివృద్ధికై నిబద్ధతతో ముందుకు సాగాలని ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు కోరారు. శనివారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు నిర్వహించిన వినుకొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల సమావేశానికి చీఫ్ విప్ జీవి ఆంజనేయులు హాజరయ్యారు. సందర్భంగా నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేసే పార్టీ అని తెలిపారు. ప్రతి కార్యకర్త, నాయకుడు నవోత్సాహంతో పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. మ్యాచింగ్ పెట్టి పంచాయతీ నిధులకి మ్యాచింగ్ పెట్టేసి బ్రహ్మాండంగా చేశారు. ఇంత అభివృద్ధి చేస్తే, ఓ మిత్రులారా, ఇంత అభివృద్ధి చేస్తే మనం ఓడిపోయాం 2019లో. చేసిన అభివృద్ధికి చంద్రబాబు గారిని 4 సార్లు వరుసగా గెలిపించాలి. కానీ దురదృష్టవశాత్తు ఓడిపోయాం. దానికి కారణం ఒకటే, చేసిన మంచి పనులు ప్రతి సంవత్సరం జనాల్లో చెప్పలేకపోయాం. ఇది ఓడిపోవడానికి కారణం. వాళ్ళేమో వైసీపీ పార్టీ వాళ్ళేమో మా జగన్కి ఒక్క అవకాశం ఇవ్వండి, నవరత్నాలు ఇస్తాము, అందరికి లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని మాయమాటలు చెప్పారా లేదా? జనాలు ట్రాప్లో పడ్డారు. సరే, ఆల్రెడీ మూడు సార్లు గెలిపించాం ముఖ్యమంత్రిగా, ఓసారి ఒక్క అవకాశం అంటున్నారు కదా, ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం అనుకున్నారు. మనం చేసిన పనులు చెప్పుకోలేకపోయాం. వాళ్ళు ఇల్లు తిరిగి ఉద్యోగాలు ఇస్తాం, అమ్మఒడి ఇస్తాం, ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పంటే సరే, ప్రజలందరూ ఒక్క అవకాశం ఇచ్చారు. మరి వాళ్ళ దురదృష్టం, రాష్ట్రం దురదృష్టం. ఒక్క అవకాశం చివరి అవకాశం అయిపోయింది. రాష్ట్రంలో గూండాయిజం వచ్చింది, అలాగే గంజాయి గుట్కాలు వచ్చినాయి, డ్రగ్స్ వచ్చినాయి, ఉద్యోగాలు లేవు, యువతకి ఉన్న పరిశ్రమలు పారిపోయినాయి, సర్వనాశనం అయిపోయింది. రాష్ట్రం బాగా దెబ్బతింది. అందుకే ప్రజలు గతంలో తెలుగుదేశాన్ని ఎన్టీఆర్ వచ్చినప్పుడు బాగా మెజార్టీ ఇచ్చి గెలిపించారు. మళ్ళీ దానికంటే ఎక్కువ మెజార్టీతో ఎన్టీఆర్ వచ్చిన మెజార్టీ ఇంకెప్పుడు కొట్టలేం అనుకున్నాను నేనైతే. జీవితంలో ఎన్టీ రామారావు వచ్చినప్పుడు ప్రభంజనం వచ్చింది, ఇంకా ఆ మెజార్టీ ఎప్పుడు కొట్టడం జీవితంలో చూడలేని అనుకున్నా. కానీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన చేసిన గతంలో అభివృద్ధి, చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి, ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ కావాలి అని 94% ఎమ్మెల్యేలు గెలిపించి భారతదేశంలో హిస్టరీ ఏ రాష్ట్రంలో జరగల 50 ఏళ్ళ నుండి అలాంటి హిస్టరీ సృష్టించారు చంద్రబాబు గారు, ఎన్డీఏ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు, ప్రధానమంత్రి గారి సహకారం, మోడీ గారి సహకారంతో బంపర్ విజయం సాధించారు. దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. మళ్ళీ రపరప నరుగుతాం. గంగమ్మ జాతరలో మేకపోతు తలలు నరికినట్టు నరుకుతాం అని మాట్లాడుతున్నాడు కదా మాజీ ముఖ్యమంత్రి. ఇట్లా మాట్లాడచ్చా? నువ్వు అలా చేసావు కాబట్టే రాష్ట్రంలో హత్యా రాజకీయాలు ప్రోత్సహించారు, తప్పుడు కేసులు పెట్టారు, బీసీలు వేధించారు, ఎస్సీలను వేధించారు, ముస్లిం మైనార్టీలను ఇబ్బంది పెట్టారు. ఇన్ని చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వృద్ధులైపోయారు. కొత్త జనరేషన్స్ అనేది ఎప్పటికప్పుడు వస్తూ ఉన్నాయి.
మరి గ్రామ పార్టీ ప్రెసిడెంట్స్గా పనిచేసిన వ్యక్తులు కొంతమంది వృద్ధాప్యంలోకి వచ్చారు. వారి సలహాలు సంప్రదింపులు ఈ రోజు వరకు కూడా ఇచ్చి ఎంతో మందిని ప్రోత్సహిస్తున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కొంతమంది మండల స్థాయికి వచ్చారు. మండల స్థాయిలో ఉన్న నాయకులు కూడా వారి సొంత గ్రామాల్లో మరి పూర్తి స్థాయిలో ఎంతో మందికి ప్రోత్సాహాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అందుకనే తెలుగుదేశం పార్టీ భుజాన మోసిన ప్రతి వ్యక్తికి మనం ఈ సందర్భంగా సంస్థాగత ఎన్నికల సందర్భంగా వారందరికీ కూడా మరి ఒక్కసారి నమస్కారాలు తెలియజేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు పల్నాడు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ సంస్థకు సంబంధించి అంటే రెండు కోణాల్లో మనం ఆలోచించుకోవాలి. ఒకటి పార్టీ కోణం, రెండు ఎలక్షన్స్ కోణం. పార్టీ కోణంలో ఆలోచించుకున్నప్పుడు గ్రామంలో గ్రామ కమిటీ అనేది చాలా బలమైంది. గ్రామ కమిటీని ఎప్పటికప్పుడు పార్టీ ఆదేశాలని పూర్తిగా అమలు పరిపించాల్సిన బాధ్యత మండల కమిటీ మీద ఉంటుంది. అదేవిధంగా సోదరుడు ఇందాక మానికొండ చెప్పాడు, అనేకమైన మరి అనుబంధ కమిటీలు ఉన్నాయి. ఈ అనుబంధ కమిటీలన్నీ అనుకుంటుంటారు ఉత్సవ విగ్రహాలనే కాదు, ఆ యొక్క సామాజిక వర్గ. అనంతపురం జిల్లా కంబదూరు ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులు హనుమంతరాయుడు బదిలీ కావడంతో విద్యార్థులు మా స్కూలు వదిలి వెళ్లొద్దండి సార్ అంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. ఆ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ కన్నీరు కార్చారు. ఈ ఉపాధ్యాయుడు విద్యార్థుల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని వారికి అనుగుణంగా నడుచుకుని విద్యా బోధన బాగా చేసేవాడని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. అలాంటి ఉపాధ్యాయుడు బదిలీ కావడంతో విద్యార్థులు కన్నీరు మున్నీరయ్యారు. ఉపాధ్యాయుడు హనుమంతరాయుడు ఆ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు గురుకులాలకు ఏపీఆర్ఎస్ కు శిక్షణ ఇచ్చి ఆ పాఠశాల నుంచి ఎంపిక చేయించాడు. దీంతో పలువురు తల్లిదండ్రులు గ్రామస్తులు ఉపాధ్యాయుడు హనుమంతరాయుడును అభినందించారు. నిర్వహిస్తున్నాను. అయితే మొన్న జరిగిన బదిలీల్లో నాకు కూడా వేరే చోటికి బదిలీ కావడంతో ఇక్కడి నుంచి వేరే చోటికి తరలి వెళ్ళాల్సి వచ్చింది. కానీ పిల్లలు నన్ను వదలలేకపోతూ బాధను వ్యక్తం చేస్తూ గగ్గోలు ఏడ్చు కన్నీరు పెట్టారు. బాధ ఉదయం ఏంటంటే ఆ పాఠశాలలో గతంలో ఎప్పుడూ లేకున్నటువంటి ఏపీఆర్ఎస్ సీట్లు ఏపీఆర్ఎస్ గుర్తినందు 2, బీఆర్జేసీ నందు 1, ఎంఏజీపీ కూడా క్వాలిఫై అయ్యారు. ఏమంటే బాధాకరమైన విషయం అంటే ఇక్కడ నుంచి తరలిపోవడం ఆ పిల్లలు జీర్ణించుకోలేకపోతూ. ఖమ్మం జిల్లా కల్లూరులో ఐడీసీ చైర్మన్ మోవా విజయబాబు సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా లింగాల గ్రామంలో దేవరపల్లి మంగపతి ఇటీవల కాలంలో మోకాళ్ల శస్త్రచికిత్స చేయించుకోవడంతో ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఎకరానికి నీళ్లందించి రైతులను ఆదుకోవటమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మోవా విజయబాబు అన్నారు. ఈ ప్రభుత్వం రైతాంగానికి పెద్దపీట వేస్తుందని, రైతాంగానికి సాగునీరు అందించే దిశగా సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. సహాయం అందించడం జరిగింది. అంతేకాకుండా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏదైతే సన్నధాన్యానికి బోనస్ ఇస్తానని చెప్పి ఆ చెప్పిన మాటను నిలబెట్టుకునే విధంగా రేవంత్ రెడ్డి గారు అప్పులు రాష్ట్రంగా గత ప్రభుత్వం మార్చినప్పటికీ కూడా ప్రభుత్వ ధనాన్ని ఎక్కడా దుర్వినియోగం చేయకుండా ఈరోజు రైతాంగానికి కూడా బోనస్ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదృష్టం ఈరోజు సీజన్ స్టార్ట్ అవడంతోనే ఖమ్మం జిల్లాలో నుంచే ఈ మాన్సూన్ స్టార్ట్ అయ్యి ఎక్కువ వర్షపాతం ఖమ్మం జిల్లాలో నమోదైంది. ఇక్కడ రైతాంగం అంతా కూడా వరి నాట్లు ముమ్మరంగా వేసే పనిలో ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులను ఆదుకునే దిశగా రైతాంగానికి సాగునీరు అందించే దిశలో సీతారామ ప్రాజెక్టు కూడా ఈరోజు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు. గత ప్రభుత్వం బిల్లులు చెల్లించక కాంట్రాక్టులంతా కూడా పారిపోతే కూడా వాళ్ళని పట్టుకొచ్చి ఈరోజు వాళ్ళకి బిల్లులు ఇచ్చి సీతారామ ప్రాజెక్టును కూడా ఈరోజు వచ్చే సీజన్ నాటికి దాని నీళ్ళు అందించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ట్రయల్ రన్ జరిగింది. దానిలో కొద్దిగా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. వాటిని కంప్లీట్ చేసి సీతారామ ప్రాజెక్ట్ ద్వారా ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న
ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలనేదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. అంతేకాదు రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్నిటినీ కూడా ఎక్కడైతే రిపేర్లు ఉన్నాయో వాటిని కంప్లీట్గా ఎస్టిమేట్ చేసి కర్నూలు జిల్లా కౌతాలంలో శుక్రవారం కుండపోత వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతంలో 2 అడుగుల నీటి ప్రవాహం కొనసాగింది. ఆకస్మికంగా గాలివాన ప్రారంభమై భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన వర్షం సాయంత్రం 6 గంటల వరకు కురిసింది. దీంతో ఆర్టీసీ బస్టాండ్, అంబేద్కర్ సర్కిల్, పోలీస్ స్టేషన్, అత్తార్ వీధి, మంచాల వీధి జలమయమయ్యాయి. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రెండు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బ్యాంకర్ల వ్యవసాయ వార్షిక రుణ ప్రణాళికలో కౌలు రైతులకు పంట రుణాలు ఇచ్చేందుకు 2,000 కోట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం ఏలూరు అన్ని భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్ట భాస్కరరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా బ్యాంకర్లు విడుదల చేసిన వార్షిక వ్యవసాయ పంట రుణ ప్రణాళికలో 8,396 కోట్లు రైతులకు పంటలుగా ఇస్తున్నట్లు గుర్తు చేశారు. 170% భూములు సాగు చేస్తున్న కౌలు రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలని చెప్పారే తప్ప నిర్దిష్టమైన కేటాయింపులు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పంటలు సాగు చేయని భూ యజమానులకు పంట రుణాలు మంజూరు చేసిన తర్వాత బ్యాంకర్లు కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వటం లేదన్నారు. ఎటువంటి హామీ లేకుండా సెల్ఫ్ డిక్లరేషన్ ఆధారంగా పంట రుణాలు ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసిన జిల్లాలో బ్యాంకర్లు రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలను అమలు చేయటం లేదన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఇవాళ ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. అన్నదాతలు అందరూ కూడా ఖరీఫ్ పనుల్లో చాలా ముమ్మరంగా ఉన్నారు. జిల్లాలో వరి నాట్లు కూడా కార్యక్రమం ప్రారంభమైంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రధానంగా వ్యవసాయం చేస్తుంది కౌలు రైతులు. మరి ఆ కౌలు రైతులకు సంబంధించిన కార్డులు ఇవ్వడం కానీ లేదా కొత్త చట్టం తీసుకురావడం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా చర్యలు తీసుకోవడం లేదు. మరి ప్రధానంగా వ్యవసాయంలో 170-80% భూముల్ని సాగు చేస్తున్న కౌలు రైతులకి నష్టాలు, కష్టాలు, కన్నీళ్లు, అప్పులు, ఆత్మహత్యలే మిగులుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కౌలు రైతులకు పూర్తి న్యాయం చేస్తాం, కౌలు రైతులను ఆదుకుంటాం, కొత్త చట్టాన్ని తీసుకొస్తామని చెప్పేసి పద్ధతుల్లో అనేక వాగ్దానాలు చేశారు. మరి ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేసిన పరిస్థితి ఇవాళ కనబడట్లేదు. ప్రధానంగా అన్నదాత సుఖీబాబు పెట్టుబడి సాయం కూడా అందిస్తామని చెప్పేసి మాటలు చెప్తున్నారు తప్ప ఆచరణలో మాత్రం భూములున్న భూ యజమానులకే అన్నదాత సుఖీబాబు పెట్టుబడి సాయం అందించి కౌలు రైతులు మీరు తర్వాత ఇస్తామని చెప్పేసి అంటున్నారు. మరి ఏ పద్ధతుల్లో ఇస్తారో కూడా అర్థం కావడం లేదు. మరి గత ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలు చట్టాన్నే అమలు చేస్తూ కౌలు రైతులకు అన్యాయం చేసే పద్ధతుల్లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం ఉన్నది. మరి భూ యజమానులతో సంబంధం లేకుండా కౌలు కార్డులు ఇవ్వాలి, వాడికి రుణాలు ఇవ్వాలి, నష్టపరిహారాలు ఇవ్వాలి, బీమా పరిహారాలు అందించాలి అని చెప్పేసి ఒకవైపు రైతు సంఘాలు కోరుతూ సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతూ ఉన్నది. మరి ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇటీవల ఏలూరు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల బ్యాంకర్లు రుణ ప్రణాళికలు విడుదల చేశారు. ఏలూరు జిల్లా రుణ ప్రణాళిక కూడా విడుదలైంది. మరి రుణ ప్రణాళికలో కౌలు రైతులకు నిర్దిష్టమైన కేటాయింపులు లేకుండా కౌలు రైతులు రుణాలు ఇవ్వాలని చెప్పేసి పద్ధతుల్లో జిల్లా కలెక్టర్ గారు బ్యాంకర్లు చెప్పినంత మాత్రం కౌలు రైతులు రుణాలని చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 11 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్న షాద్ నగర్ ఎక్సైజ్ పోలీసులు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలి. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పిలుపు. మొహరం పండుగలో అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. కర్నూలు జిల్లా పత్తికొండ పోలీసుల హెచ్చరిక. హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీక మొహరం పండుగ. చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.